ఇక సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సన్నాహక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి ఈ నెల 21 వరకు 2 విడతలుగా రోజుకో లోక్సభ నియోజకవర్గం చొప్పున భేటీలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నేతలతో భేటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ కొనసాగుతుంది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ గోడెం నాగేష్ తో పాటు ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవాలక్ష్మి, ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సన్నాహక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి ఈ నెల 21 వరకు 2 విడతలుగా రోజుకో లోక్సభ నియోజకవర్గం చొప్పున భేటీలు కొనసాగనున్నాయి. ఇవాళ ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నేతలతో భేటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ కొనసాగుతుంది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ గోడెం నాగేష్ తో పాటు ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవాలక్ష్మి, ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రైట్, ఓవరాల్ గా ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలకు సంబంధించి అప్డేట్ ఏంటి? అలాగే కేటీఆర్ అధ్యక్షతను కూడా ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తుంది. అప్డేట్ ఏ విధంగా ఉంది? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవగాహన కార్యక్రమాలు చేపట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంది. అలాగే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతూ ఇటు క్యాడర్లో జోష్ నింపేదానికి ఇటు పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి అలాగే బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ నేతృత్వంలో దాదాపు ఆయన ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మొత్తంగా కూడా మొత్తం 17 నియోజకవర్గాలు అసెంబ్లీ పార్లమెంట్ మొత్తంగా కూడా వాళ్ళంతా కూడా సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తంగా 2 దశలుగా మొత్తంగా ఈ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసడానికి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. దీంట్లో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పూర్తిగా వీక్ అవ్వడం, అలాగే క్యాడర్లో మొత్తంగా కూడా జోష్ అనేది తగ్గిపోవడంతో ఇప్పుడు ఈ సన్నాహక సమావేశాల్లో మొత్తంగా కూడా అది హైదరాబాద్లోని పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో జరుగుతున్న ఈ నేపథ్యంలో మొత్తం కూడా 500 మంది దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వచ్చేలాగా పూర్తి ఏర్పాటు చేశారు. ఇక్కడ అభ్యర్థి గురించి మాట్లాడడానికి, అభ్యర్థి గురించి చర్చించడానికి పూర్తిగా ఎవరైనా సరే ధైర్యంగా చెప్పొచ్చు. ఆ అభ్యర్థి ఎవరిని నిర్ణయించినా, ఎవరిని నిర్ణయిస్తే బాగుంటుంది, నిర్ణయిస్తే అతన్ని ఒకవేళ ఓడిపోతాడా గెలుస్తాడా, పూర్తిగా ఒక స్వేచ్ఛా వాతావరణంలో పూర్తిగా ఈ సన్నాహక సమావేశాలు అయితే నిర్వహించడానికి పార్టీ గతంలో జరిగిన పొరపాట్లు, అలాగే పూర్తిగా ప్రతి కార్యకర్తకు, ముఖ్య నేత నుంచి కార్యకర్త వరకు కూడా అందరికీ చేరువవ్వాలి అనేటట్టుగా ఈ సన్నాహక సమావేశాలు అయితే ఏర్పాటు చేశారు. ఇక 2 దఫలుగా పండగ తర్వాత, సంక్రాంతి తర్వాత కూడా ఇంకో దశ ఈ సన్నాహక సమావేశాలు ఉండబోతున్నాయి. దీంట్లో మొదటగా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఇక్కడికి మొత్తం ఈరోజు ప్రారంభమైంది. సో మొత్తానికైతే గతంలో జరిగిన పొరపాటు, గత ఎన్నికలు 2 సార్లు అధికారంలో ఉండి 3వసారి అధికారం కైవసం చేసుకుంటామన్న నేపథ్యంలో పూర్తిగా ఓటమి పాలైన తర్వాత పూర్తిగా ఇటు క్యాడర్ మొత్తం జోష్ అనేది నింపేదానికి, క్యాడర్ మొత్తం వీక్ అయిన నేపథ్యంలో అందరికి జోష్ నింపేదానికి ఇలా ఈ సన్నాహక సమావేశాలు అయితే ఉపయోగపడినాయి. వచ్చే ఎన్నికల్లో పూర్తిగా 17 నియోజకవర్గాలకు 17 గెలిచి తమ సత్తా చాటుకోవాలి, అలాగే పార్టీని పునర్వైభవం తీసుకురావాలి పార్టీకి. అలాగే వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఇవన్నీ కూడా పార్టీ అనేది గత 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఉంటుంటే, సో ఈ 5 ఏళ్ల పాటు ఇప్పటి కూడా ఎంపీలు పూర్తి స్థాయిలో ఉండాలి, అలాగే లోకల్ బాడీలలో తమదే ఆధిపత్యం ఉండాలి అనేటట్టుగా పార్టీ ఒక అసెంబ్లీ ఎన్నికలు పోతే మొత్తం పార్టీ అయితే ఉనికి అనేది ఉండాలంటే ఇలాంటి సమావేశాలు జరగాలి, ప్రతి కార్యకర్తకు అనేది కూడా పార్టీ చేరవాలి అనేటట్టుగా ఈ సమావేశాల సారాంశంగా చెప్పుకోవచ్చు. Right. Thank you, Mahinder, for this live updates.